ఇప్పుడే మనం గురు పరంపర గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడుండే చాలామందికి బహుశా జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఇక్కడ ఒక 10 ఏళ్ల పైగా ఇక్కడికి విజయయాత్ర చేసినప్పుడు వారిని చూసిన భాగ్యం చాలామందికి ఉండకపోవచ్చు. అయితే వారి గురువుగారిని దర్శించింది ఆ కథలన్నీ చదువుతుంటాము. అటు జగద్గురు శ్రీ సన్నిధానం వారు మొట్టమొదటిసారిగా జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారిని ఎప్పుడు దర్శించారు, ఏదో ఇటువంటి మహాత్ములు ఉన్నారు అని చెప్పి జగద్గురువులకి ఎప్పుడు తెలిసింది. వారి గురించి విన్నప్పుడు జగద్గురువులకు కలిగిన మొదటి భావన, సన్నిధానం వారికి కలిగిన మొదటి భావన ఏమిటి అనే విషయం ఆ గురుస్మరణతో మొదలు పెడదాము అనే ఆలోచన. ఇది పేరు లేదు. సరే సరే. పరమ పూజ్య జగద్గురువులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ప్రస్తుత అధిపతులు, వారి యొక్క పాదాల విందాలకి నమస్కరిస్తూ ఉన్నాం. వారు శారదామ్మవారు ప్రత్యక్షంగా ఒక రూపాన్ని ధరించి మన ముందుకొస్తే అది మా గురువరేణ్యులు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు. ఇదేదో మా గురువరేణ్యులు వారు కాబట్టి వారి గురించి మేము ఏదో ప్రశంసిస్తున్నట్టో అథవా వారిని పొగుడుతున్నందుకో ఆడినటువంటి మాట మాత్రమే కాదు, ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే ఎంతోమంది అలా శారదామ్మవారి సన్నిధికి వెళ్ళి అమ్మవారి ముందు చేసుకున్నటువంటి ప్రార్థనలకి తగినటువంటి సమాధానం మా గురువుల యొక్క ముఖం నుంచి రావడాన్ని ఎంతోమంది అనుభవించి తెలుసుకున్నారు. మేము ఈ ప్రార్థనని అమ్మవారి దగ్గర చేస్తే దానికి సమాధానం జగద్గురువులు అంటే మా గురువర్యుల నుంచి వస్తూ ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి స్వరూపులే జగద్గురువులు మా గురువరేణ్యులు అనేటటువంటి విషయాన్ని ఎంతోమంది భక్తులు ఎన్నోసార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం. అటువంటి ఆ నడిచే శారదా స్వరూపులైనటువంటి మా గురువరేణ్యుల దర్శనాన్ని దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మొట్టమొదట మేము చేసుకున్నది. శృంగేరిలో ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాల కోసం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క దర్శనాన్ని ఎలాగైతే మీ అందరూ కూడా ఇప్పుడు భక్తులందరూ కూడా ఎలాగైతే గురువుగారు వస్తున్నారు, మా సన్నిధానం వారు వస్తున్నారు అంటే భక్తులందరూ కూడా ఒక పక్కన నిలబడి ఎలాగైతే దర్శనం చేసుకుంటారో, అందరూ కూడా ఎలాగైతే వరుసలో వచ్చి దర్శనం చేసుకుంటారో అదేవిధంగా నేను కూడా అలాగే వారి యొక్క దర్శనం చేసుకున్నాను. అయితే మనల్ని అనుగ్రహించేటటువంటి వాళ్ళు, మనకి సంబంధించినటువంటి వాళ్ళు, ఏదో ఒక రకంగా మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడో అథవా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడో ఏమవుతుంది అనంటే మిగతా వ్యక్తులందరినీ చూసినప్పుడు కలగనటువంటి ఒక ప్రేరణ, ఒక భావన మన మనస్సుకి కలుగుతుంది. మనల్ని అనుగ్రహించేటటువంటి వాళ్ళు అథవా మన చేత అనుగ్రహింపబడాల్సినటువంటి వాళ్ళు అథవా ఏదో ఒక రకంగా మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మన మనస్సు ఒక విధమైనటువంటి ప్రేరణని మనకి కలిగిస్తుంది. కాబట్టి అదేవిధంగా మా గురువుల్ని చూసినప్పుడు మా మనస్సులో కలిగినటువంటి ఒక ప్రేరణ ఏమిటి అనంటే వేరే ఎక్కడికో వెళ్ళడం కాదు, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను కలుసుకోవాలి అనంటే దానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని చూపించేటటువంటి వారు వీరు అనేటటువంటి ఆ ప్రేరణ వారిని చూసినప్పుడు నాకు కలిగింది. అంటే ఇక్కడ వేరే ఏదో ఫలాన్ని పొందడం అనేది మనిషి యొక్క ఈ మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం కాదు. మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అనంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మన గురించి మనకు తెలుసు కదా, నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా సంవత్సరంలో పుట్టాను, నాకు ఫలానా పేరు, నాకు ఇంత వయస్సు, నేను ఇది చదువుకుంటున్నాను అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాను,
నేను వీడికి తమ్ముడిని అవుతాను, వాడికి అన్నయ్యని అవుతాను, ఫలానా వాడికి కొడుకుని అవుతాను, ఫలానా వాడికి మనవడిని అవుతాను అని ఆ విషయాలన్నీ మనకు తెలుసు కదా. మనల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క పరిచయం కాదు, మన శరీరం యొక్క పరిచయం మాత్రమే. ఈ శరీరం అనేది ఫలానా రోజు పుట్టింది, ఫలానా కుటుంబంలో పుట్టింది, ఫలానా వాడికి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఫలానా విధంగా బంధువులం అవుతాము అనేటటువంటిది ఈ పరిచయం. దీనికి పేరు, దీనికి వయస్సు, దీనికి రంగు, దీనికో పరిమాణం, ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన పరిచయం మాత్రమే. అసలుగా ఈ శరీరాన్ని అధిష్ఠించి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వస్తువు ఇంకోటి ఉంది. అదేమిటి అని అంటే అదే మన యొక్క ఆత్మ. ఆ ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది నిజంగా మనల్ని మనం తెలుసుకోవడం అని అంటే. కాబట్టి మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని పరిచయం మనకు అవ్వాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవాలి అనే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెబుతూ ఉన్నాయి. మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని యొక్క అసలైనటువంటి పరిచయాన్ని మనం పొందినప్పుడు, అసలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు మనల్ని మనం పొందిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దీన్నే ఆ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యం మొదలైనటువంటి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్ప ఇంకా దేన్ని ఇది నేను అని మనం భావించినా కూడా అదంతా కూడా మన పరిచయం అవ్వదు. నిజంగా మన యొక్క ఆత్మస్వరూపం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యం. ఈ మనుష్య జన్మ అనేటటువంటి దాని యొక్క లక్ష్యమే ఇది. కాబట్టి అటువంటి అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో వారు గురువులు. కాబట్టి అటువంటి ఆ గురువుల్ని మనం చూసినప్పుడు మన మనస్సు మనకి చెప్పింది, నా మనస్సు నాకు చెప్పింది, నన్ను నేను కలుసుకొని ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అని అంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు ఈ వ్యక్తి, వీరి ద్వారానే నా యొక్క ఆత్మోద్ధారం అనేది సాధ్యమవుతుంది, ఆ ఆత్మోద్ధారాన్ని చేయగలిగినటువంటి వారు వీరే అనేటటువంటి ఆ ప్రేరణ నాకు కలిగింది. తదనంతరం ఆ తర్వాత కూడా మొదటిసారి వారి యొక్క దర్శనం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు వారి దర్శనం చేసి ఆ తర్వాత నేను వారి దగ్గర ప్రార్థించడం, ఇట్లా శాస్త్రాధ్యయనం చేయాలి తమ దగ్గర అని చెప్పి ప్రార్థించడం, దానికి వెంటనే వారు ఒప్పుకోవడం, ఆ తర్వాత నేను శృంగేరికి వెళ్ళడం, అక్కడ ఇంకా అధ్యయనం ప్రారంభించడం, వారి దగ్గర నుంచి శాస్త్రాలను అధ్యయనం చేయడం, న్యాయం, వేదాంతం, ఈ శాస్త్రములన్నిటినీ కూడా. అంటే మొట్టమొదట ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రేరణ అనేది ఏదైతే కలిగిందో ఆ తర్వాత అది కార్యరూపంలోకి రావడం, దాన్ని వారు అదేవిధంగా దానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేయడం, ఇవాటి రోజున ఇంత దూరం రావడం అనేవన్నీ కూడా ఆ తర్వాత జరిగినాయి. కాబట్టి వారిని మొట్టమొదట చూసినప్పుడు కలిగినటువంటి ఆ భావన ఏమిటి అని అంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు, నన్ను నిజమైనటువంటి నా స్వరూపాన్ని నాకు చూపించి, నా స్వరూపాన్ని నాకు సరిగ్గా చూపించి, ఇదే నీ యొక్క నిజస్వరూపం అనేటటువంటి నా ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేసి నన్ను ఉద్ధరించేటటువంటి వారు వీరు అనేటటువంటి భావన ఆ క్షణంలో నాకు కలిగింది. అది మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆ భావన. అలాగే ఇప్పుడు తత్వం గురించి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది హిందువులు ఇప్పుడు